గోధుమ రవ్వ నూకతో ఒకసారి వెజిటబుల్ బిర్యానీ ట్రై చేసి చూడండి. దీనికోసం ఒక కుక్కర్ తీసుకొని ఆయిల్ నెయ్యి వేడి చేసుకొని అందులో ఆవాలు జీలకర్ర వేసి చిటపడమన్న తర్వాత బగారా ఆకు, లవంగాలు, యాలక్కాయలు, జీలకర్ర, సాజీరా అన్నీ కలిపి ఒకసారి వేసుకొని అవి వేగిన తర్వాత పచ్చిమిర్చి, ఉల్లిపాయలు వేసి వేయించుకోండి. తర్వాత మీకు నచ్చిన వెజిటేబుల్స్ ఏవైనా యాడ్ చేసుకోవచ్చు. నేనైతే ఆలు, పొటాటో, క్యారెట్, పొటాటో, మిల్ మేకర్ అన్నీ వేసాను. మా ఇంట్లో మిల్ మేకర్ అంటే చాలా ఇష్టం, అందుకని ఎక్కువ క్వాంటిటీలో తీసుకున్నాను. అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసుకొని రుచికి సరిపడా ఉప్పు, కారం, కొద్దిగా పెరుగు వేసుకోండి. అవన్నిటిని ఒకసారి మిక్స్ చేసిన తర్వాత లాస్ట్లో టమాటోస్ వేసుకోండి. 1:3 రేషియోలో 1 కప్పు రవ్వకి 3 కప్పుల వాటర్ తీసుకొని వాటర్ వేసుకోండి. చివరిగా టమాటోస్, కొత్తిమీర, ధనియాల పొడి వేసుకోండి. కుక్కర్ని 2 విజిల్స్ వచ్చేంత వరకు ఉంచి తర్వాత దించేసి యమ్మీ గోధుమ రవ్వ నూకతో వెజిటబుల్ బిర్యానీని ఎంజాయ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ లైక్ ద వీడియో.